హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాన్షి వ్లాగ్స్. నేనైతే పచ్చి కొబ్బరితో లడ్డూలు ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఇంట్లో పూజ చేసినప్పుడు చాలా మిగులుతూ ఉంటాయి కదండి, దాన్ని పాడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా కడిగి పెట్టుకున్న కొబ్బరికాయని మంచిగా తీసేసుకోవాలండి. దాన్ని మంచిగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా పల్స్ మోడ్లో తిప్పుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఒక కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. నాకైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పుకి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి. రెండు ఒక దగ్గర మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి దాన్ని మంచిగా హీట్ చేయాలండి. ఆ వేడికి బెల్లం అనేది మంచిగా కరిగి అందులోకి మిక్స్ అవుతుందండి. దాన్ని మంచిగా కలుపుతూ బెల్లం అనేది ఎక్కడైనా ఉండిపోతే దాన్ని మంచిగా ఇలా ఒత్తుకుంటూ మంచిగా దాంట్లోకి మొత్తం కరిగిపోయి కలిసేంత వరకు కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుందండి. అందుకే మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ బెల్లం అనేది మొత్తంగా ఆ కొబ్బరిలో కలిసిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి. లాస్ట్కి అయితే ఇలా మంచిగా కలిసి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కలర్ చూడండి ఎంత బాగుందో అండి. దీన్ని అయితే మనం నార్మల్గా బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చండి, కానీ నేనైతే లడ్డూలాగా ప్రిపేర్ చేశానండి. అలా మొత్తంగా బెల్లం కరిగిపోయాక దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఫైనల్గా మనం కలుపుతూ ఉండగా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేసరికి మనకు తెలిసిపోతుందండి, అది కంప్లీట్గా కుక్ అయిపోయింది అని అర్థమైపోతుంది. ఆ టైంలో అయితే మనం కొంచెం ఇలా చేతికి తీసుకొని చేతి మీద ఉండలు చేసుకోవాలండి. అయినా రాలేదు అంటే మళ్ళీ కలుపుతూ ఉండాలండి. మంచిగా కలుపుతూనే ఉండాలండి. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మంచిగా చిన్న ఉండ కూడా లేకుండా బెల్లం మొత్తం కరిగే వరకు అందులో కలుపుతూ ఉండాలండి. ఆ బెల్లం కరిగే వరకు నా ఛానల్ మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. ఫైనల్గా కొబ్బరిలో మొత్తం బెల్లం కలిసిపోయాక అయినా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనగా కొంచెం ఇలా చేతికి తీసుకొని ఉండలాగా చేసి చూడాలండి. మీకు చేతికి వేడిగా అనిపిస్తే ఒక బౌల్లో కొంచెం తీసుకొని అలా కలుపుతూ ఉండండి. తర్వాత నేనైతే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక లడ్డు లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. స్మూత్గా మంచిగా అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోండి. లడ్డూలు అయితే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాక పక్కన తీసుకుంటే దాన్ని స్టోర్ చేసుకొని తినచ్చండి. మనం ఒక 10 days వరకు అయితే తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైలీ ఒకటి తీసుకున్న మనకు చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎవరైనా తినచ్చండి. మన హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ పెట్టి చూడండి. మీకు టేస్ట్ ఒకవేళ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఆ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదండి. నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.